ఇప్పుడు 5వ సినిమా అఖండ 2 రాబోతుంది. ఇది కూడా విజయ అవకాశాలు బలంగా కనిపిస్తుంది. తప్పకుండా ఎన్బీకే 111 తో డబుల్ హ్యాట్రిక్ కొడతారు. తప్పకుండా 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 వస్తుంది. ఎందుకంటే అఖండ 2లో ఉన్న సన్నివేశాలు కొన్ని వేరే ఉన్నాయి. ఎందుకంటే కొన్ని రియాలిటీకి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. కుంభమేళా అనేది మనకు అప్పుడు చాలా మంది చూడలేక వెళ్ళలేక చాలా ఇబ్బందులు పడ్డారు, అక్కడ అవస్థలు పడ్డారు. ఆ రియాలిటీలోకి ఈయన బోయపాటి ఏం చేశాడంటే ఈ అవకాశాన్ని వినియోగించుకొని అక్కడికి కుంభమేళకి వెళ్ళి అక్కడ ఉన్న రియాలిటీ కుంభమేళలో కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ సన్నివేశాలు చాలా వరకు హైలైట్ అవుతున్నాయి సినిమాకి. కాబట్టి అఖండ 2 అనేది ఏ థియేటర్లో కానీ ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, ఎక్కడైనా భారీ అంచనాలతో భారీ హిట్ కొట్టే ఛాన్సెస్ 100% ఉంది. ఈ ఎన్బీకే 111 తో డబుల్ హ్యాట్రిక్ కొడతారా? అఖండ 2 తో 5 హిట్లు విజయాలు. మళ్ళీ ఈ ఎన్బీకే అనేది మనం చెప్పలేము. ఎందుకంటే చెప్పాలన్నా ఆ స్టోరీ కంటెంట్ బట్టి ఉంటుంది. ఈ కంటెంట్ అయితే మనకు రిలీజ్ అయింది. ఈ అఖండ 2 అనేది మనకు రిలీజ్ అయింది మనకు. ఎందుకంటే స్టోరీ లీక్ అయింది తెలుసు. వాడు త్రిశూలం పట్టుకున్న ఫైట్ సీన్లు, ఆ డైలాగులు చెప్పే డైలాగులు, మంచి కొట్టే సన్నివేశాలు రిలీజ్ అయినాయి కాబట్టి మనం చెప్పగలుగుతాం మన అవగాహన కోసం. ఈ గోపిచంద్ మళ్ళీ నేను గోపిచంద్ తీసేది అనేది మనకు తెలియదండి. ఎందుకు ఇంత ముందు చాలా సినిమాలు వచ్చాయి కదండి. బుద్ధుల మేనరుడు మారుస్తేనే బెటర్. ఎందుకంటే రొటీన్ ఒకటే సినిమా ఒకటే డైలాగ్ కొట్టారు అనుకోండి, చూసే జనాలు కూడా ఏమనిపిస్తుంది అంటే ఇవే ఉన్నట్టున్న స్టోరీలు అనుకుంటారు. మేమేమనుకుంటున్నాం అంటే బాలకృష్ణ గారు మేము ఊహించింది ఏంటంటే వాళ్ళ నాన్నగారు అంటే మాకు అభిమానం. మా నాన్నగారు కానీ మా అమ్మ వాళ్ళు కానీ వాళ్ళ నాన్న తరం నుంచి మంచి సినిమాలు చూశారు. వాళ్ళు ఆ తరం నాటి సినిమాల్లో కొంచెం ఏదైనా ఒకటి మంచిది, ఒక గుండమ్మ కథ, పౌరాణికంలోనే ఏదైనా ఒకటి మంచిది. ఇప్పుడు జగదగిరి కథ ఉంది, లేదా లక్ష్మీ కటాక్షం ఉంది, ఏదన్నా ఒకటి మంచి తప్పకుండా యాక్సెప్ట్ చేస్తారు బాలకృష్ణ చేస్తేనే. అది కూడా బాలకృష్ణ చేస్తేనే. ఎందుకంటే బాలకృష్ణకు ఆ మొక్కట్లో ఆ కళాంశం ఉంది, బాలకృష్ణ గారికి ఉంది. మిగతా వాళ్ళకి ఎందుకంటే ఆయన భైరవ దీపం చూసినప్పుడు కూడా భైరవ దీపంలో కూడా పాటలు కానీ స్టోరీ కానీ చాలా బాగుంది. పూర్వకాలం నాటి మన రామారావు గారు తీసిన కొన్ని సన్నివేశాలు గుర్తు చేసిన సినిమా అది. కాబట్టి ఈ సినిమా కూడా పౌరాణికం కానీ లేదంటే గుండమ్మ కథ లాంటి ఒక సినిమా కానీ ఏదైనా బాలకృష్ణ గారు ఎంచుకొని రామారావు గారు ఇదే ఒక పాత సినిమా ఎంచుకొని చేస్తే చూడాలని ప్రేక్షకులు కూడా అనుకుంటున్నాను. ఇప్పుడున్న డైరెక్షన్ లో ఎవరు చేస్తే బాగుంటారు? నేనే నా ఉద్దేశం ప్రకారం అయితే వైవి చౌదరి గారు అంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే వైవి చౌదరి గారికి వీళ్ళంటే చాలా అభిమానం. హరికృష్ణ గారు అన్న, వాళ్ళ కుటుంబ సభ్యులన్నా బాలకృష్ణ అన్న వైవి చౌదరి గారు గుండెలు పెట్టుకుని చూసుకుంటారు. కాబట్టి ఆయనకి ఇస్తే గనక, అవకాశం ఇస్తే గనక ఆయన ప్రాణం పెట్టి ఈ సినిమాని తీస్తాడని నా ఉద్దేశం.